ఇప్పుడు చూడాల్సింది భీమ్ ఎలాంటి పుట్టుక పుట్టాడని. మీరు ఇక మన జాతి వాళ్ళందరూ గొప్పలు చెప్పుకుంటారుగా, ఆ రకంగానా లేక ఒట్టి మాటల వరకేనా? అయితే ఒక షరతు పెట్టుకుందాం. ఏంటా షరతు? నేను చెప్పేంత వరకు కూడా మీరు భీమ్ని కలవడానికి వెళ్ళకూడదు. సరే, నీ షరతు నాకు అంగీకారమే. నాకు కొంచెం అన్నం పెట్టండి అయ్యా. నాకెవరూ లేరు. ఎవరూ లేరు అంటే? అమ్మ చచ్చిపోయింది, మా నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. అన్నం పెట్టండి, ఆకలేస్తుందయ్యా, అన్నం పెట్టండి. తినడానికి ఏదో ఒకటి పెట్టండి. నేను నిజం చెప్తున్నాను, చాలా ఆకలిగా ఉంది. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. పెట్టండి, చాలా ఆకలిగా ఉంది. అన్నం పెట్టండి, అన్నం పెట్టండి. నేను నిజమే చెప్తున్నాను. తినటానికి ఏమైనా పెట్టయ్యా, ఆకలేస్తుంది. భీంబాబు, నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు మీ అమ్మ చచ్చిపోయినా సరే, మీ నాన్న పారిపోయాడని నువ్వు అనుకున్నా సరే బాబు, కానీ నువ్వు ఓటమిని ఒప్పుకోవద్దు. పద, నేను నీకు అన్నం పెడతాను. మొదటిసారి కిరాయి దొంగతనాలు చేశాం. ఇది మంచి అనుభవం. దొంగతనం చేయడం, ఇచ్చింది తీసుకువెళ్ళడం. అందరూ ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. మనం ఒక్కలమైనా ఇలా చేసేది? చాలా మంది పెద్ద మనుషులు వాళ్ళ సొంత ఇళ్లలో దొంగతనాలు చేసుకుంటారు. నిజమే. దీంట్లో నాకు ఒక విషయం అర్థమైంది. మనం మాత్రమే కాదు, పెద్ద మనుషుల్లా కనిపించే చాలా మంది దొంగలే. వాళ్ళు ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటారు. అవునరా, ఇవాళ మర్యాదస్తులైన దొంగల పేరు మీద. లేదు, దొంగిలించిన డబ్బు అంతా తిరిగి ఇవ్వండి. దొంగతనం నేరం అవుతుంది. అరే, వీడి వాటా వీడికి ఇచ్చేసాంగా. మేము వాటా కోసం రాలేదు. మీరు ఏమేమైతే దొంగతనం చేశారో అవన్నీ తిరిగిచ్చేయండి. ఏంటా పిచ్చివాగుడు నువ్వు? నీకు మాత్రమే మాట్లాడుతున్నావా? అంటే మొత్తం మీకే ఇచ్చేయాలా? కాదు, మేమేమీ డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు. మీరందరూ సేట్ గారింట్లో ఏదైతే సొమ్ము దొంగిలించారో అదంతా ఆయనకి తిరిగి ఇప్పించడానికి వచ్చాము. ఏ పోరా, పెద్ద వచ్చాడు నీతివంతుడు. అసలు దీంట్లో తప్పేంటి? ఇది మా వృత్తి. దొంగతనాలు చేయటం ఎవరికీ వృత్తి అవ్వదు. మీరు సేటు గారి ఇంట్లో నుంచి ఎంత డబ్బులు నగలు దొంగిలించారో ఆ సొమ్మంతా ముందు మీరు మాకు ఇవ్వండి. నేను ఆయనకి తిరిగి ఇచ్చేస్తాను. ఇవ్వండి అవన్నీ. చెప్పండి, డబ్బు ఎక్కడుంది? ఏమనుకుంటున్నారు? వదిలేస్తామనుకుంటున్నారా? డబ్బు ఎక్కడుంది? అరే, ఆ డబ్బులు మా దగ్గర లేవు. ఆ డబ్బులంతా టీ మంగేషే తీసుకువెళ్ళాడు. టీ కొట్టు మంగేషా? అరే చెప్పేశాను కదా, ఇక మమ్మల్ని వదిలేండి, పద. కాదు, ముందు మీరు కూడా మాతో పాటు రండి. వచ్చి డబ్బులు స్వాధీనం చెయ్యండి. అప్పటిదాకా మీరెక్కడికి వెళ్ళొద్దు. రండి. విన్నారుగా? పదండి. నేను నాశనం అయిపోయాను. నా ఇల్లు గొల్లైపోయింది. గొల్ల చేసేశారు. స్వామీజీ, నేను నాశనం అయిపోయాను. స్వామీజీ, 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 తలుపులు తెరవండి స్వామీజీ. స్వామీజీ, నా కొంప మునిగిపోయింది స్వామీజీ. తలుపులు తీయండి స్వామీజీ.
ఏం జరిగింది? ఇంత రాత్రివేళ ఎందుకింత కంగారుగా పిలుస్తున్నావు? అవును, నీ నుదిటి మీద దెబ్బెలా తగిలింది? స్వామీజీ నన్ను కొల్లగొట్టేశారు, నన్ను దోచేశారు. డబ్బులు, నగ, నట్ర మొత్తం దొంగలు దోచుకెళ్ళిపోయారు. ఏమీ మిగలలేదు. విధిరాతని ఎవరు తప్పించగలరు? ఇది జరగాలని రాసుంది. కానీ ఈ చిన్నదానికి నువ్వెందుకంత ఆందోళన పడుతున్నావు? నేనెందుకు ఆందోళన పడుతున్నానా? స్వామి, నేను జీవితాంతం కూడబెట్టిన సొమ్మంతా దోచుకెళ్ళిపోయారు. ఎందుకు ఆందోళన పడుతున్నానని అడుగుతున్నారా మీరు? ఇది సమాంతర న్యాయం. ఇదే విధి విధానం. నువ్వు దేవుడి పేరు మీద నీ సంపాదనలో కొంత భాగాన్ని ఖర్చు చేయటానికి ససేమిరా ఒప్పుకోలేదు. అందుకనే ఈశ్వరుడు నీకు తగిన శిక్ష వేశాడు. ఈశ్వరుడు కాదు స్వామి, మీరు. నాకు బాగా తెలుసు మీ మనుషులే నా సొమ్మంతా దొంగిలించారని. ఇప్పుడు నువ్వు మమ్మల్ని దొంగలు అను, నేరస్తులు అను, పాపులు అను, ద్రోహులు అను, దాన్ని మేము ఏమాత్రం తప్పుగా తీసుకోము. నష్టం జరిగితే బాధగా ఉంటుంది. ఆ బాధలో మనుషులు మంచి చెడులు అన్నీ మర్చిపోయి నిందారోపణలు చేయటం మొదలు పెడతారు. స్వామీజీ, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి. డబ్బు లేకపోతే నాకు జీవితమే లేదు స్వామీజీ. లోభమోహాల్లో చిక్కుకున్న మూర్ఖుడా, ప్రశాంతమైన నిద్రలో నుంచి నువ్వు మమ్మల్ని లేపావు. ఇప్పుడు మేము యోగ నిద్రపోవాల్సి ఉంటుంది. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. స్వామీజీ, నేను బెకార్ని అయిపోయాను స్వామీజీ. నా జీవితం నాశనం అయిపోయింది. కొంచెం ధైర్యంగా ఉండు ధన్సుఖ్ లాల్. అయినా ఒకసారి ఆలోచించు. వస్తూ ఏం తీసుకొచ్చావు? పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నీ మనసులో శాంతిని మేల్కొల్పు. అప్పుడు ప్రశాంతంగా ఆలోచించు. ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తు తెచ్చుకొని నువ్వు పశ్చాత్తాపపడు. స్వామీజీ, 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 తలుపు తెరవండి స్వామీజీ. నా జీవితం నాశనం అయిపోయింది స్వామీజీ. నా డబ్బులు ఇవ్వండి స్వామీజీ. ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు? అరే వస్తున్నాను. ఎవరో? వీళ్ళిద్దరూ చెప్తున్నారు వీళ్ళు సేటు గారింట్లో ఏదైతే సొమ్ము దొంగలించారో అది మీ దగ్గరే ఉందంటగా. మీకెవరు చెప్పారు? వీళ్ళిద్దరా? కెప్టెన్ గారు, వీళ్ళిద్దరూ దొంగలు. ఎవరి మీదైనా ఆరోపణ చేస్తారు. మరప్పుడు మీరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ దొంగలంటారా? అదేదో ఇప్పుడు ఇల్లు సోదా చేస్తే అప్పుడు తెలిసిపోతుందిగా. ఎవరికి తెలుసు, డబ్బులు దొరకచ్చేమో. ఏ ఆగు భీమరావు, నీ హద్దులో నువ్వు ఉండు. ఇది కూడా మర్చిపోవద్దు, నీ జాతి ఏంటో అని. మరి మీరిప్పుడు దొంగతనం చేశారుగా, అలా అయితే మీది కూడా దొంగ జాతి అవుతుందిగా. ఆ జాతి అందరికంటే అసహ్యమైన నీచమైన జాతి. సరే, నేను సోదా చేయలేకపోవచ్చు, కానీ పోలీస్ కెప్టెన్ గారైతే సోదా చేయొచ్చుగా. పదండి ఇల్లు సోదా చేద్దాం. అయ్యో కెప్టెన్ గారు, ఇంట్లో ఏమీ లేదు. నేనేమీ చేయనప్పుడు ఇంట్లో సోదాలు ఎందుకు చేస్తున్నారు? అక్కడ చూడండి. అయ్యో జాగ్రత్తగా వెతకండి. ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? మా ఇంట్లో ఏమీ లేదు. వెతుక్కోండి. వాటిని ఒక చోట దాచాను, ఎవరికి దొరకదు. మాకు ఏమీ దొరకలేదు.
మేము ఇల్లంతా సోదా చేశాం. ఏమీ దొరకలేదు కదా, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. పొద్దునే వచ్చారు నా మీద ఆరోపణలు చేయడానికి. కెప్టెన్ గారు, ఒకసారి నేను వెళ్ళి వెతకనా? వద్దాగు, అక్కడే ఆగిపోవు. కెప్టెన్ గారు, వీడు సోదా చేయడానికి వీల్లేదు. మీరు చట్టం తరపున పనిచేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు మా జీవిత ఆచారాల్లో మాత్రం పోలీస్ అధికారం చూపించొద్దు. కానీ వీళ్ళిద్దరూ స్వయంగా చెప్పారుగా డబ్బులు మీకే ఇచ్చారని. వీళ్ళిద్దరూ చెప్పినంత మాత్రాన సరిపోతుందా ఏంటి? మా దగ్గర ఏం ఆధారం లేదు, ఇంకా లోపల డబ్బు కూడా ఏం దొరకలేదు. కెప్టెన్ గారు, ఆ చెత్త వేసిన బుట్టలో చూడండి, ఒకవేళ దాంట్లో ఉండొచ్చేమో. అరే కెప్టెన్ గారు, దాంట్లో ఏం లేదండి, దాంట్లో కేవలం చెత్తే ఉంది. అయ్యో, దాంట్లో ఏం లేదని చెప్తున్నాను కదా సార్, అది కేవలం గడ్డే, అది కేవలం పచ్చగడ్డే. కెప్టెన్ గారు, మీరు వాడి మాటలు వింటారేంటి? దీంట్లో గడ్డే ఉంది, కావాలంటే చూడండి. ఇదేంటి? ఏంటిది? అది కెప్టెన్ గారు, నాకేమీ తెలీదు. ఎవరైనా కష్టపడకుండా సంపాదించిన డబ్బు అంటే పరుల సొమ్ము ఎప్పుడూ కూడా చెత్తతోనే సమానం. తీసుకురండి తన్ని. కెప్టెన్ గారు, నాకేం తెలీదు. ఇది ఎవరు పెట్టారో కూడా నాకు తెలీదు. ఇది ఈ దొంగలే పెట్టుంటారు. మీరు నన్ను అన్యాయంగా పట్టుకెళ్తున్నారు. నేను నాశనం అయిపోయాను. నా దగ్గర ఏం మిగల్లేదు. నా డబ్బంతా ఎవరు దొంగిలించారో తెలియట్లేదు. మీ మిత్రుడే. నా డబ్బు దొరికిందా? నా జీవితం నాశనం అయిపోయిందనుకున్నాను. నాకు మళ్ళీ ఊపిరి వచ్చింది. ధన్యవాదాలు కెప్టెన్ గారు. ధన్యవాదాలు నాకు కాదు, ఇదిగో ఈ భీమరావుకి, ఇంకా ఇతను అన్నయ్యకి చెప్పండి, వీళ్ళే మీ డబ్బులు పట్టించారు. తీసుకో, బహుమానం అనుకుని తీసుకో. నేను ఎలాంటి బహుమానం కోసం ఈ పని చేయలేదు. ఇవి మీ డబ్బులు, మీరే తీసుకోండి. మీరు గనక నిజంగానే సంతోషంగా ఉంటే మీరు ఇది చెప్పండి, ఈ టీ మంగేష్ గారి దొంగలిద్దరిని ఎందుకు ఉసిగొలిపాడు? కెప్టెన్ గారు, ఈయనేంటి చెప్పేది? నాకు డబ్బులు అవసరం ఉండి నేను సేటు గారిని అప్పు అడిగాను. సేటు గారు ఇవ్వలేదు, నేను అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. సేటు గారు, ఈ టీ మంగేష్ గారు చెప్పింది నిజమేనా? సేట్ మా పేరు చెప్పడు, ఎందుకంటే వీళ్ళందరూ ధనం వల్ల భయపడే మనుషులు. అంతేకాకుండా భయపడేవాళ్ళు ఎప్పుడూ సత్యానికి అండగా ఉంటారు. అవును కెప్టెన్ గారు, ఇతను నన్ను డబ్బులు అడిగాడు, నేను ఇతనికి ఇవ్వలేదు. కానీ మీరు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? సేట్ గారు, ఇప్పుడే మీరు మాకు బహుమానం ఇవ్వబోయారు, ఇంతలోనే అబద్ధానికి అండగా నిలబడ్డారా? సేటు గారు ఇప్పుడు ఏమీ చెప్పలేడు. పదండి, తీసుకుపదండి. లేదు కెప్టెన్ గారు, మీరు ఆగండి. మీరు మీతో మా బాల అన్నయ్యని కూడా తీసుకెళ్ళండి. దొంగతనంలో తనకి కూడా భాగముంది, కానీ ఈయన నిజానికి అండగా ఉన్నాడు, చట్టానికి సహకరించాడు. ఇక మీ చట్టం ప్రకారం ఈయనకి శిక్ష వేస్తారో లేక శిక్ష మాఫీ చేస్తారో మీ ఇష్టం. కానీ చట్ట వ్యతిరేక పని చేసినందుకు తను ఇది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే న్యాయం. మొదటిసారి ఒకరు ఈ విధంగా మాట్లాడడం వింటున్నాను. లేకపోతే మనుషులెప్పుడు తమ బంధుమిత్రుల్ని కాపాడడం కోసం చట్టాన్ని పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి 1000 విధాలుగా ప్రయత్నిస్తారు. కానీ నువ్వు స్వయంగా మీ అన్నయ్యని చట్టపరమైన చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తున్నావు. న్యాయం అందరికీ సమానమే. న్యాయాధీశుడి దగ్గర నుంచి సామాన్య మనిషి దాకా అందరూ న్యాయం పక్షాన్ని నిలబడాల్సి ఉంటుంది.
అంతేకాని రక్త సంబంధీకులు బంధుమిత్రుల పక్షాన కాదు. అప్పుడేగా అందరికీ న్యాయం జరిగేది. అవును కెప్టెన్ గారు, మీరు నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. చూడు భీమ్, నేను ప్రమాణం చేస్తున్నాను, నేను జీవితంలో ఇంకెప్పటికీ తెలిసి ఇలాంటి నేరం చేయను భీమ్. నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను భీమ్. నేను ఈ ధన్యవాదాలు నా చిన్న తమ్ముడైన భీమ్కి చెప్పడం లేదు, న్యాయం పక్కన నిలబడే మరొక భీమ్కి చెప్తున్నాను. మనసులో ఎప్పుడైతే నీ ఆలోచన వచ్చిందో అప్పుడే అపరాధ భావం కలిగింది. అందుకే నేను అపరాధిని అవ్వకుండా తప్పించుకున్నాను. ధన్యవాదాలు భీమ్. వీళ్ళందరినీ తీసుకుపోదండి. బాలా అన్నయ్య, భీమ్ భీమ్ ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు? వాడిదేమన్నా రాతి గుండె ఏడవకుండా ఉండటానికి? గుండెని రాయి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది మరియు సుదీర్ఘమైన పోరాటం న్యాయ పోరాటమే. ఈరోజు భీమరావు ఈ విషయంలో గర్వపడాల్సి ఉంటుంది. ఈ న్యాయ పోరాటంలో వీడు సొంత అన్నకి మరియు అపరాధికి ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదు. ఇలాంటి సందర్భాల్లో ప్రతి వాళ్ళు బలహీనపడతారు, కానీ భీమరావు వాటికి అతీతం. అంటే బాలానే వెళ్ళినందుకు నాకు బాధ కూడా ఉండదా? అందుకు కష్టం కలుగుతుందిగా, నాకు ఏడుపు రాదా? నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఏడవకూడదు, అలాగే బాధపడకూడదు కూడా. బాలా ఏ భావంతో పోలీసుల వెంట వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడో నువ్వు కూడా అదే భావంతో ఉండాల్సి ఉంటుంది. చూడు భీమరావు, ఏ సంఘటన అయినా సరే మనం సరైన భావంతో ఆత్మావలోకనం చేసుకోకపోతే చివరికి నష్టమే జరుగుతుంది. ఇందులో భావం ఏంటంటే, ఒక వ్యక్తి వాడు భవిష్యత్తులో నేరస్తుడిగా మారితే వాడు వేసే అడుగు అక్కడే ఆగిపోతుంది. ఇది నువ్వు బాధపడే సమయం కాదు, సంతోషించాల్సిన సమయం. అర్థమైందా? వెళ్ళు భీమరావు, ఇంటికెళ్ళి చదువు మీద దృష్టి పెట్టు. త్వరలో వార్షిక పరీక్షలు రాబోతున్నాయి. సరే గురువు గారు.